మల్లేష్ యాదవ్ గారు చెప్పండి, వినపడుతుందా? మా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడేది? మాది కృష్ణలంక 21వ డివిజన్ సార్. ఓకే, యాదవ్ గారు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీద? మీ కృష్ణలంక రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది ఈ వారం రోజులుగా. అసలు సిఐ గారు చంపేశారంటున్నారు. ఇవాళ జ్యోతిక గారేమో పొద్దున 100 మందిని వేసుకెళ్ళి సిఐ గారిని అరెస్ట్ చేయకూడదని గొడవ చేస్తుంది. ఒక్కటే 100 మంది తీసుకెళ్ళలేదు సార్. కృష్ణలంక ప్రాంతంలోనే కదా, మొత్తం లబ్బిపేట కానీ, పకీరుగూడెం నుంచి కానీ, పడమట నుంచి కానీ, రామలింగేశ్వర నగర్ నుంచి కానీ అన్ని డివిజన్ల నుంచి వెళ్ళారు సార్. ఎందుకంటే మంచి ఆఫీసర్ సార్, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎందుకంటే ఈ రోజున గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని తరిమి కొట్టింది, స్ట్రిక్ట్ గా ఉన్నది ఎవరైనా అంటే సిఐ నాగరాజు గారు సార్. మీకు ఎప్పటి నుంచి తెలుసు నాగరాజు గారు? మీకు ఇదివరకు ఏజీఎస్ లో చేశారు సార్, యాంటీగోండా స్క్వాడ్ లో చేశారు ఎస్ఐగా ఆయన. అంతకుముందు సురేంద్ర బాబు గారు ఉన్నప్పుడు కృష్ణలంకలో పల్లపరాజు గారు ఉన్నారు. పల్లపరాజు గారు ఉన్న వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడాను ఆ రోజున రౌడీజం చేస్తే ప్రతి ఒక్కరిని కూడాను ఊరుకునే ప్రసక్తి లేకుండా నగర బహిష్కరణ చేయటం అవి చేశారు. ప్రశాంతంగా ఉంది కృష్ణలంక ప్రాంతం. తర్వాత నుంచి గంజాయి డ్రగ్స్, ఈ రౌడీజం, గోండేజం, కృష్ణలంక ఘాట్లమ్మటి కూడాను తన్నుకొని పొడుచుకుంటాం, బీరు బాటిల్ బాగా కొట్టి బ్లేడ్లతో కోసుకుంటాం, ఇలాంటివి జరుగుతున్నాయి సార్. ఈ వాకింగ్ ట్రాక్ లాగా వేసారు, దాని మీద నడుస్తున్నా కానీ ఇబ్బంది కరంగా ఉండేది లేడీస్ కూడా. ఈ రోజున ప్రశాంతంగా నాగరాజు గారు వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తారు సార్. ఈ టైం వెళ్తే బస్ స్టాండ్ దగ్గర నుంచి మన మెట్ల బజార్ వరకు కూడాను వాకింగ్ చేస్తున్నారు లేడీస్ ప్రశాంతంగా. ఇదివరకు అదే మెట్ల మీద కూర్చొని గంజాయి సిగరెట్లు తాగుతూ కూర్చునేవాళ్ళు.